నీకున్న 10 మంది స్నేహితుల్లో ఎంతమందితో నువ్వు యథార్థంగా మాట్లాడుతున్నావు? భయము. నేను ఈ రోజున ఈ వ్యక్తితో ఈ యొక్క మాటను షేర్ చేస్తే వాడెళ్ళి ఆ మాటని ఎంతమందికి చెప్తాడో. ఈరోజు నీకున్న స్నేహితుల్లో నీకు ఎంతమందైనా ఉండేవాడిని, కానీ ఒకే వ్యక్తితో నువ్వు యథార్థంగా ఉండి నువ్వు పంచుకున్నావు. ఈ రోజున ఆ వ్యక్తి నువ్వు యథార్థంగా పంచుకొని నమ్మకంగా తన మీద పెట్టుకున్న ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసి అనేక మందికి నీ పర్సనల్స్ని షేర్ చేశాడు. అవునా కాదా? ఈ రోజున ఎవరిని నమ్మలేని స్థితిలో మనం ఉన్నాం. ఈ రోజున అదే స్థితిని అపవాది మ్యారేజ్లో కూడా తీసుకొస్తున్నాడు. భార్యాభర్త మధ్యలో కూడా యథార్థత లేకుండా వాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దానివల్ల ఎంతోమంది వివాహమైన వారు ఈ రోజున విడిపోవడానికి అదే కారణం. ఈ రోజున నీ యథార్థతే నీకు మార్గాన్ని తెరుస్తుంది. నీ నిజాయితీయే నీ జీవితంలో నీకు మార్గాన్ని తెరుస్తుంది. నీ నమ్మకత్వమే నీ యొక్క ప్రజలను నీ కోసం సంపాదిస్తుంది. ఈ రోజున నీ యథార్థత నువ్వు కాపాడుకోవాలి, నిజాయితీగా ఉండాలి. ఎప్పుడు కూడా నీ స్నేహితులతో, నీ బంధువులతో, నీ ఇంట్లో వారితో, దేవునితో ముఖ్యంగా నువ్వు యథార్థ హృదయం కలిగి జీవిస్తే గనక దేవుడు నిన్ను అత్యధికంగా దీవించి ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు.